హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియానందాల. సో ఈరోజు మేము మంజు, నేను, వీణా ఇంకా షఫాలి నలుగురం కలిసి తొలియాటి తిరగడానికి వచ్చినాము. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేచి స్నానం చేసి ట్రైన్ ఎక్కి 10:30కి తొలియాటిలో దిగినాం. దాని తర్వాత ఏం చేసినాం అనేది నేను బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నా బ్లాగ్ పూర్తిగా చూడండి. బాయ్ బాయ్. సమారాలో మార్నింగ్స్ చూడండి ఎంత బాగుందో. ఇది నా రూమ్ నుంచి వ్యూ. వాన కూడా స్టార్ట్ అవుతుంది. మాకు ఇంకో 30 minutesలో ట్రైన్ ఉంది. మేము హాస్టల్ నుంచి రైల్వే స్టేషన్ పోనీకి కూడా 1/2 hour అవుతుంది. చూద్దాము మేము ట్రైన్ అందుతామా అందమా అని. మేము ఇట్లా హాస్టల్ నుంచి బయటకు రాగానే వర్షం ఫుల్ పెరిగింది. మా ప్లాన్ ఏడో ఫ్లాప్ అవుతుంది అని చెప్పి మేము భయపడుతున్నాము. ఫస్ట్ మేము రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ ఉంటుందా పోతుందా కూడా తెలియదు. ఇక్కడ ట్రైన్స్ కరెక్ట్ ఆన్ టైం వస్తాయి, ఆన్ టైం వెళ్ళిపోతాయి. క్యాబ్లో కూడా వెళ్ళొచ్చు రైల్వే స్టేషన్కి. కానీ మేము ఈ ప్లాన్ ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో వేసుకుందాం అనుకున్నాము. అందుకే ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చినాము. తెల్లగా కనిపిస్తున్నావు అంటే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇదే సమారా రైల్వే స్టేషన్. నేను ఇండియా వచ్చే వ్లాగ్ మీరు చూసుంటే మీకు తెలుస్తుంది. నీళ్లకు బదులు నిప్పులు రాని పిడికిలి బదలకు పిడుగులు పడని చూపర ధైర్యాన్ని నరాలు తెగిపడి నెత్తురు రాని నరమేధాలే జరిగిన గాని స్నేహం కోసం ప్రాణం కోని చెయ్యర యుద్ధాన్ని సంపో శివ సంపో శివ శివ సంపో. కింద మీద వాడైతే మేము ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చేసినాము. మంజు వాళ్ళ ఫ్రెండే మాకన్నా ముందు వచ్చి టికెట్స్ తీసింది. సో మేము డైరెక్ట్ ప్లాట్ఫామ్ దగ్గర కురుక్కొట్టి వచ్చినాము. ఈ టికెట్ మాకు 327 rubles పడ్డది. ఆమె లేకపోతే అసలు ఈరోజు అయ్యేదే కాదు, ప్లాన్ ఫ్లాప్ అయ్యేది. రైల్వే స్టేషన్ ఎంటర్ అయినప్పటి నుంచి నేను లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళిన మెమరీసే నాకు గుర్తొచ్చినాయి. ఈ ఇయర్ వెళ్ళట్లేదు. ఏడికి పోయినా స్నాక్స్ మ్యాండేటరీ, కానీ ఈరోజు అదే మమ్మల్ని కాపాడింది. ది గ్రేట్ వ్లాగర్ మంజు నాగశ్రీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. గోదావరి అమ్మాయి ఇన్ రష్యా. ఇక్కడ నాకు సిటీ కన్నా విలేజెస్, ఇండిపెండెంట్ హౌసెస్ చాలా నచ్చుతాయి. ఎందుకంటే ప్రతి ఇంట్లో పూల చెట్లు, పండ్ల చెట్లు మనకి ఇండియాలో ఎట్లా ఉంటాయో అట్లనే ఉంటాయి. బయట వాళ్ళు వచ్చి తీసుకున్నా కానీ మోస్ట్లీ ఎవ్వరు ఏమనరు. నాకు ఇండియన్ ట్రైన్ జర్నీ గుర్తొస్తుందిరా. రేపు ఇటు నుండి పడుకో ఏముందిలే ఇంకా. రేపు అటు పోదామా వాళ్ళుగా. గాయస్, మేమైతే తొలియాటి రీచ్ అయిపోయినాం. ఇదే తొలియాటి రైల్వే స్టేషన్. మా హాస్టల్ దగ్గర నుంచి తొలియాటి రైల్వే స్టేషన్కి దగ్గర 90 to 100 kilometers ఉంటుంది. మేము ఈ రైల్వే స్టేషన్లోనే మళ్ళీ సమారాకి రిటర్న్ టికెట్ తీసుకుంటున్నాము. ఎందుకంటే నైట్ ఉంటాయో లేవో అని చెప్పి. మళ్ళీ మాకు ఎక్కడ స్టే చేసేది లేదు. 12 లోపు మేము రీచ్ అయిపోవాలని చెప్పి లాస్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంటే అప్పుడు బుక్ చేసుకున్నాం. స్టైల్ మారింది, నా నడక మారింది, టక్కు తీసేసింది. ఒక ట్రైన్ జర్నీ తర్వాత వీణ ఇంత మారిపోయింది. మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? ప్రతిసారి ఆన్ టైం టికెట్స్ తెచ్చి ఇచ్చేవాళ్ళు. గాయస్, మేము ఈ ప్లేస్ నుంచి ఇలా తిరిగి ఇక్కడికి వచ్చినాం తొలియాటికి. రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఫస్ట్ మేము చేసిన పని ఫుడ్ కోసం చూసినాము. మేము ఏదో పెద్ద సిటీ అనుకున్నాము. వాన స్టార్ట్ అవుతుంది, మాకు ఎక్కడికి వెళ్ళాలనో తెలియదు, ఏం తినాలి ఏం ఐడియా లేదు. మ్యాప్స్లో చూస్తేనేమో అన్ని తొలియాటి సిటీ లోపల చూపిస్తున్నాయి, కానీ మాకు సిటీ లోపలికి పోయేది లేదు. ఎందుకు అంటే మేము పోవాలనుకుంటున్న రూట్ వేరు, మాల్స్ ఉన్న రూట్ వేరు. సో మాకు ఇక్కడ ఎక్స్ట్రా తిరగడం అవుతుంది అని చెప్పి ఆలోచించినాము. లాస్ట్కి మాకు ఫుడ్ ఇంపార్టెంట్ అనుకొని ఏ బస్ వస్తే ఆ బస్ ఎక్కినాము. మ్యాప్స్లో చూసుకుంటా మాల్ దగ్గరలో చూపిస్తే ఆ స్టాప్ దగ్గర దిగిపోదామని చెప్పి బస్లో ఒక రష్యన్ ఆమె, ఇది మాల్, ఇక్కడ తినేటి అన్నీ దొరుకుతాయి అంటే ఫుల్ కాన్ఫిడెన్స్తో దిగినాము. మేము రాస్టిక్స్ కానీ ఫుడ్ కోర్ట్ కానీ అట్లీస్ట్ పెత్రోజ్ కన్నా ఉంటుంది అనుకున్నాము, కానీ అక్కడ ఏం లేవు. పెత్రోజ్కా అంటే ఒక గ్రాసరీ స్టోర్, అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఒక అమ్మమ్మ కనిపిస్తే ఆమెను అడిగినాము. తను సరే రండి నేను తీసుకెళ్తాను అన్నది.
ఈ గ్యాప్లో మేము ఎక్కడి నుంచి వచ్చినాము, ఎక్కడ చదువుతున్నాము, ఏం చదువుతున్నాము, తనేం చదివింది, ఎన్ని ఇయర్స్ జాబ్ చేసింది అనేది మాతో షేర్ చేసుకుంటుంది. మేము ఏదో మాకు అర్థమైనట్టు నటిస్తున్నాము, కానీ టు బి హానెస్ట్ మాకు అంతా ఫ్లూయెంట్ రష్యన్ రాదు. మేము వెళ్ళే దారిలో చెర్రీస్ చెట్టు ఉందని చెప్పి మా ఊళ్ళో ఆపిర్రు టేస్ట్ చేసి వెళ్దాము అని. ఫ్రెష్ చెర్రీస్ దారి మధ్యలో ఒక చెర్రీ చెట్టు కనిపించింది. ఇక్కడికి ఆగిపోయారు వీళ్ళు. తెంపుడు తిన్నుడు ఇదే ఉంది. గైస్ వెళ్దామా? వస్తారా? తెంపుకొని తింటారు ఇట్లనే. తెంపుడు తినుడు. ఇది ఎవరిదో అపార్ట్మెంట్, మాకు తెలియని ప్లేస్కి వచ్చి మేము ఏదో వేసేస్తున్నాం. న్యాచురల్ లిప్స్టిక్. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. ఫైనలీ మేమైతే పెత్రోచ్కాకి వచ్చేసినాము. రష్యాలో ఉండే ప్రతి ఒక్కరికి ఇవేంటో తెలుసు. క్లాస్కి వెళ్ళే ముందు ఆకలైనా, క్లాస్ నుంచి వచ్చేటప్పుడు ఆకలైనా ఫస్ట్ మేము వెళ్ళి వెతికేవి ఇవే. తింటూ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా పోవాలి అనేది చూసుకొని మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మా గైడ్ మంజు నాగశ్రీ చూడు. రష్యన్లో చెప్పు. రష్యన్లో స్ట్రైట్ నేమ్ అంటారు. స్ట్రైట్. సో దస్ విధాన్య ఇప్పుడే ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇదే జర్నీ మేము క్యాబ్లో చేసి ఉంటే 1900 రూపీస్ చూపించింది. ఎందుకు అని చెప్పి మేము 2 బస్సులు మారి ఆ డెస్టినేషన్కి వెళ్తున్నాము. జస్ట్ 140 రూపీస్తో అయిపోయింది. సేమ్ ఇండియా లాగానే ఉంది రష్యా కూడా. మేము తీర్థయాత్రలకు వచ్చినాం. 1.5 అవర్ బస్ జర్నీ తర్వాత మేము క్యాజిల్ ఉన్న విలేజ్కి అయితే రీచ్ అయినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి క్యాజిల్కి 1.5 కిలోమీటర్ ఉంది. ఇందాక ట్రైన్లో చెప్పిన కదా ఫ్రూట్స్ చెట్లు పెంచుకుంటారు వీళ్ళని. చూడండి, యాపిల్ చెట్టు ఇంట్లోనే ఉంది వాళ్ళకి. ఇది చెప్పురా దాదా. А что тут? Вам там обходить там? Надо было вот по той улице. ఇట్లా వెళ్ళమని చెప్తుండ. Да, там пройти тяжело. Там заборчик. క్లోజ్. Ну идите вот так вот поймете там. Хорошо. Какие девчонки, а? రే, ఎవరు వచ్చినా ఫస్ట్ పర్సన్ నేనే ఉరికేదాన్ని. నాకు సంబంధం కూడా లేదు. నేను వదిలేసి వెళ్ళిపోతా మిమ్మల్ని. ఎవర్రా మీరు? మనం వచ్చింది దాన్ని చూడ్డానికి రా. ఏదది? దీన్ని చూడడానికి వచ్చినాం. రండిరా బాబు. గైస్, ఇదే గరిబాల్డీ క్యాసిల్. దీనికి నేమ్ ఎట్లొచ్చిందంటే ఇక్కడున్న రష్యన్ బిజినెస్ మ్యాన్ అలీ గుజెచ్కిన్ అనే అతను వాళ్ళ డాడీ గరిబాల్డీ అర్కాదేవిచ్కి ట్రిబ్యూట్గా ఈ క్యాసిల్ని అయితే కట్టిర్రు. ఇది సమారా స్టేట్ హ్రియాషేవ్కా అనే విలేజ్లో ఉంది. కట్టడానికి మెయిన్ రీజన్ టూరిజంని డెవలప్ చేయడానికి. చూడడానికైతే ఎన్నో సంవత్సరాల కింద కట్టినట్టుంది, కానీ ఇది రీసెంట్గానే కట్టిరు. 2018లో పబ్లిక్ ఓపెన్ అయింది. కానీ కరోనా తర్వాత టూరిజం చాలా పెరిగింది. బయట కన్స్ట్రక్షన్ వర్క్ అయితే పూర్తిగా అయిపోయింది. లోపల ఇంటీరియర్ డిజైనింగ్, ఇంటీరియర్ వర్క్ ఇంకా ఉందంట. సో లోపలికి వెళ్ళడానికి ఎవరికి వీల్లేదు. బయటనే ఇదొక పబ్లిక్ గార్డెన్ లాగా లేదా టూరిజం స్పాట్ లాగా 2018లో ఓపెన్ చేసిరు. ఇది ఒక స్టోన్ నుంచి కార్వ్ చేస్తూ బిల్డ్ చేసింది అయితే కాదు. ఇది మోడర్న్ కన్స్ట్రక్షన్తో స్టార్ట్ చేసి ప్రొఫెషనల్ ఆర్టిస్టులతో స్టోన్ డీటెయిల్స్ అనేవి కార్వ్ చేపించారు. ఇప్పటికైతే ఇంతే. జస్ట్ గార్డెన్ని చూసి ఫొటోస్ తీసుకొని ఒక 2 hours అట్లా సరిపోతుంది మొత్తం చూడడానికి. దీన్ని ఒక లగ్జరీ రిసార్ట్ లాగా ప్లాన్ చేసిర్రు. ఎప్పుడైతే లోపల కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది. దీనికి ఎలాంటి టికెట్ లేదు. ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. 24/7 ఓపెన్లోనే ఉంటుంది. గైస్, దీని పని అయిపోయింది. వి గెట్ అవుట్. అయిపోయి. ఎస్, చాలా అలసిపోయినా గైస్. ఈ రోజుకి టాటా, గుడ్ బై, సైనింగ్ ఆఫ్. సో గైస్, చూసారు కదా మా ఈ క్యాజువల్ వ్లాగ్. మీరు ఎంజాయ్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.
సో గైస్ చూసినారు కదా, ఈరోజు అయితే ఇట్లా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.